హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. మీకోసం మంచి రెసిపీ పెట్టానండి. ఆకాకరకాయతో కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. ఇది కాకపోతే సీజన్గా వస్తాయి కాబట్టి కొద్ది రేటు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది కాకపోతే శ్రావణ మాసం భాద్రపద మాసంలో వస్తాయి. ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. కాకపోతే ఒకసారైనా చేసి తినచ్చు. మామూలు కాకరకాయ అయితే తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇది చేదు అనేది ఉండదు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కాయలు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు వేసి ఉంచేసేయండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ కొద్దిగా లైట్గా ముళ్ళులా ఉన్నట్టు ఉంటే మధ్యన మట్టి ఉన్నా కూడా వచ్చేస్తుందని నేను నీళ్ళలో వేసి ఉంచాను. అలాగే దీనికి ఒక 50 గ్రాముల వరకు శనగపిండి తీసుకున్నాను. ఇవి అరకిలో కాయలండి. ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. కావాలంటే కొద్దిగా తీసుకోండి. ఈ శనగపిండిని ముందు బాండీలో వేసి సన్న మంట మీద మాడకుండా అడిగంటకుండా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియా పొడి, అలాగే రుచికి సరిపడ ఉప్పు, ఒక స్పూన్ కారం. అంటే మీకు కారం ఎక్కువ కావాలి వేసుకోవచ్చు. మాకు సరిపోయిందండి. ఈ కారం కొద్దిగా ఉంటుందని చెప్పి ఒక్క స్పూన్ వేసాను. కారం తక్కువ ఉండేవాడితే కొద్దిగా వేసుకోవచ్చు అండి. అది మీరు తినడాన్ని బట్టి వేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకుని రెడీ చేసేసుకుని చల్లారనిచ్చిన తర్వాత ఈ కాయలన్నిటినీ నాటుపెట్టుకోవాలి. ముందుగా నాటుపెట్టుకోవచ్చు. నాటుపెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ పెట్టామో తెలియదు కాబట్టి అప్పటికప్పుడు పెట్టుకుని కాయల్లో ఈ పిండి కూరేసి రెడీ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ముందు చేసిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ పెట్టిందో ఒకసారి కనిపించకపోతే కదా మళ్ళీ అవన్నీ విడిపోతాయి. అందుకని అప్పటికప్పుడు మనం నాటుపెట్టుకొని దాంట్లోనే శనగపిండి అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని తర్వాత ఆ బాండి పెట్టుకుని అదే బాండి నేను ఈ పిండి తీసేసిన బాండిలోనే మళ్ళీ బాండి పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసాను. దీనికి మనం కూరలా కాకుండా ఫ్రైగా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర పిల్లల నుంచి పెద్దవాళ్ళకి నచ్చుతుంది. దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసి దాంట్లోనే మినపప్పు, అంటే పిల్లలు తినేవాడితే కరకరలాడుతుంటుంది, పప్పులు అవి బాగుంటాయని వేసాను. లేకపోతే వేయకుండా అయినా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు పళ్ళు లేని వాడు తినేవాడితే లేకుండా అయినా పోపు దినుసు లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే వేస్తే బాగుంటుంది చెప్పి వేసాను. ఒక స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసి వేయించేసి తర్వాత ఈ కాయలు మనం రెడీ చేసుకున్న కాయలు వేసేసి పైన మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకుని నీడమూత పెట్టేసేయాలి. ఈ నీడమూత పెట్టడం వలన ఆయిల్ ఎక్కువ పట్టదు, కాయలు చక్కగా మగ్గిపోతాయి. ఇవి లేత కాయలు చాలా చాలా బాగున్నాయి. మగ్గిపోయిన తర్వాత మనం మూత తీసేసి అలాగే ఇది 5 నిమిషాలు మగ్గిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే మీరు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా బాగుంటుంది. కూర ఫ్రై అవుతుంది. కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి. ఇంకా ఆయిల్ అవసరం లేదు, కాకపోతే కావాలంటే వేసుకుని ఇంకొకసారి బాగా డీప్ ఫ్రైగా చేసుకోవచ్చండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. చక్కగా వేగుతాయి, లోపల కూడా ఉడికిపోతాయి కాబట్టి చాలా టేస్ట్ బాగుంది. దీంట్లో పిండి కూడా చక్కగా దాంట్లో నుండి బయటికి రాదండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీస్ చాలా సింపుల్గా ఈజీగా అయ్యేవి నేను చేస్తుంటాను. డీప్ ఫ్రై చేయండి. ఎందుకంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడం వలన పెద్దవాళ్ళకి మంచిది కాదు, అలాగే పిల్లలకు కూడా మంచిది కాదని నేను చేయను. ఇలా చేసండి. ఇది చేయడం వలన టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ కూరైనా ఇలా చేసుకోవడం వలన చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఇది మీరు అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ నైబర్స్కి అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. మళ్ళీ నేను మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కామెంట్స్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను ఏదైనా చెప్పడానికి కూడా మంచిగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇదిగో ఇలా వేసిన తర్వాత ఇలా చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయండి. ఒక 5 నిమిషాలు ఉంచడం మనకు డీప్ ఫ్రై అయిపోతాయి. చాలా చాలా బాగుంటాయండి. ఇది కొత్త వెరైటీగా ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి సీజన్గా వస్తాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ఉందనేది
కామెంట్ పిల్లలు ఒకసారి తిన్నారంటే మండి మండి అదే చేయమని చెప్పి అడుగుతారు. చిన్న పిల్లల నుంచి ఊహ వచ్చిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే చిన్న చిన్న కాయలు కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కాకరకాయ చేదని తినరు, కానీ ఇది అయితే చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంది. చూసారు కదా, ఇగో ఇలా ఫ్రై అయిపోతుంది. చక్కగా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. నేను పైన కొద్దిగా కరివేపాకు ఒక రెబ్బ వేసాను, పైన గార్నిష్ చేశాను. బాగుంటుందని చెప్పి మీరు కూడా వేసుకోండి, లేదన్నా వేసుకోకపోయిన పర్వాలేదు. వేసుకుని రెడీ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది టేస్ట్ మనకు చాలా చాలా బాగుంటుంది. మీరు ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పిన కామెంట్స్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే ఇంకా నాకు మంచి అవకాశం ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.